సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తారక్ సాయి. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే జావా సెటప్ అనమాట. సో జావాని ఎలా సెటప్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూస్తాం. అండ్ అలాగే నోట్ ప్యాడ్లో కానీ కమాండ్ ప్రాంప్ట్లో కానీ మనం ఎలా రన్ చేయాలి, అలాగే విఎస్ కోడ్లో ఆ పాత్ అనేది ఎలా సెట్ చేసుకోవాలి, ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో పాత్ని ఎలాగా ఎడిట్ చేయాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అండ్ అలాగే ఎన్ని మెథడ్స్ అన్నా ఎన్ని వేరియబుల్స్ అన్నా విత్ ఇన్ ద క్లాస్ దాంట్లోనే ఉంటాయి, విత్ ఇన్ ద క్లాస్. అండ్ అలాగే ఇన్ జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్. జావా ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ అంటే కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే ప్రతిదీ డిఫరెంట్గా తీసుకుంటుంది. ఇప్పుడు మై క్లాస్, సో ఇది క్లాస్ నేమ్ కదా, ఇక క్లాస్ నేమ్ అనేది వేరేగా తీసుకుంటుంది, ఈ క్లాస్ నేమ్ అనేది వేరేగా తీసుకుంటుంది. సో ఇయర్ ఈ రెండు ఒకటే, మై క్లాస్ ఈ రెండు ఒకటే. కాకపోతే ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యారెక్టర్ ఏముంది, క్యాపిటల్ లెటర్ ఎం ఉంది, ఇక్కడ సి, ఇక్కడ అన్ని నార్మల్. కాకపోతే స్పెల్లింగ్ అనేది రెండు ఒకటే. సో ఇది కేస్ సెన్సిటివ్ అంటే జావా అనేది కేస్ సెన్సిటివ్ అంటే ఏది డిఫరెంట్గా ఇచ్చినది మనకు డిఫరెంట్గానే తీసుకుంటుంది అనమాట. ఈవెన్ ఇవి దాని యొక్క స్పెల్లింగ్ అనేది కరెక్ట్ అయినా. సో అలాగే హలో వరల్డ్ని ఎలా ప్రింట్ చేయాలి, అలాగే సో ప్రింట్ ఎలైన్ అంటే ఏంటి, ఇవన్నీ మనం ప్రాక్టికల్గా చూద్దాం. అండ్ అలాగే ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి జావా ఫైల్స్ని, అంటే జేడీకేని ఎలా డౌన్లోడ్ చేయాలి, దాని యొక్క పాత్ని ఎలా సెట్ చేసుకోవాలనేది ఈరోజు ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫస్ట్ జావాని ఇన్స్టాల్ చేయాలి. సో జావాని ఇన్స్టాల్ చేయాలంటే జేడీకే కావాలి. సో ముందు జేడీకే కావాలి కాబట్టి వెళ్ళి జేడీకే డౌన్లోడ్ అని టైప్ చేసి మనం జేడీకేని డౌన్లోడ్ చేస్తాం. సో దాని తర్వాత మనం జేడీకేని ఏ పాత్రలో అయితే ఉందో ఆ పాత్ని కాపీ చేసుకోవాలి. సపోజ్ సో ఇది నా జేడీకే పాత్. సో దీన్ని నేను కాపీ చేస్తాను. సో ఏదైతే కాపీ చేసిన తర్వాత విండోస్లోకి వెళ్ళి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసి అందులో ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో యూజర్ సిస్టమ్ అని రెండు ఉంటాయి, 2 వేరియబుల్స్ ఉంటాయి. అందులో పాత్ క్లిక్ చేసి ఎడిట్, ఆ యొక్క ఎడిట్లో మనం ఇక్కడ చెయ్యాలన్నమాట. ఓకే, నాది ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చేయట్లేదు. ఇక్కడ మనకు న్యూ అని టైప్ చేయగానే ఇక్కడ దాన్ని కాపీ చేయడమే. ఓకే, సో సేమ్ ఇందులో కూడా పాత్ ఎడిట్, ఒకవేళ ఆల్రెడీ మనకి లేకపోతే కనుక న్యూ అండ్ దెన్ కాపీ ఇట్ అండ్ దెన్ పేస్ట్ ఇట్. ఓకే, సో ఈ విధంగా తర్వాత ఓకే క్లిక్ చేసి ఓకే చేసిన తర్వాత మనకి పూర్తిగా అయిందో లేదో అని తెలియడానికి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జావా వెర్షన్ అని కానీ జావాసి అని కూడా కొట్టచ్చు. సో ఇలా కొట్టిన తర్వాత జావాసి టైప్ చేసిన తర్వాత ఎలా వస్తే కనుక మనకి ఆవినట్టు. అలా కాకుండా జావా నాట్ ఫౌండ్, జావాసి కమాండ్ నాట్ ఫౌండ్ అని వచ్చిందంటే మనకి ఇంకా జావా ఇన్స్టాల్ అవ్వలేనట్టు. సో ఎప్పుడైతే మనం ఈ జేడీకేని ఎన్విరాన్మెంటల్లో సెటప్ చేసుకున్నామో పాత, సో నోట్ ప్యాడ్ లో ఎలా సింపుల్ ప్రోగ్రామ్ ని మనం
క్లాస్ ఎగ్జాంపుల్ అని ఒక క్లాస్ క్రియేట్ చేసి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ సో నేను సిస్టమ్ డాట్ నోడ్ డాట్ ప్రింట్ఎల్ఎన్ హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, సో దీన్ని నేను ఏం చేసుకుంటే సేవ్ చేయాలి. ఏదైతే క్లాస్ నేమ్ ఉందో సో క్లాస్ నేము లేదా ఫైల్ నేము ఒకేలా ఉండాలి విత్ జావా ఎక్స్టెన్షన్. సో నేను సేవ్ చేశాను. సో ఎప్పుడైతే మనకి ఈ ఫైల్ అండ్ దిస్ ఫైల్ అనేది సేమ్గా ఉన్నదో సో అప్పుడు ఏం చేయాలంటే ఈ ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ని లొకేషన్ ఓపెన్ చేయండి. నన్ను ఇది ఓపెన్ చేసి ఇక్కడ సిఎండి అని టైప్ చేయండి కమాండ్ ఓపెన్. సో ఇంకో వే ఏంటంటే డైరెక్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి డైరెక్టరీని చేంజ్ చేయడం. సో అది కాకుండా మనకి ఇది సింపుల్ ప్రాసెస్, డైరెక్ట్గా ఆటోమేటిక్గా చేంజ్ అయిపోద్ది అనమాట డైరెక్టరీ. ఇక్కడ జావాసి ఫైల్ నేమ్ ఏంటి మనకి ఎగ్జాంపుల్ డాట్ జావా. సో ఎటువంటి ఎర్రర్స్ లేవు కాబట్టి నాకు కంపైల్ టైం అయిపోయింది. ఇప్పుడు రన్ టైంలో ఏమైనా ఉన్నాయో చూద్దాం. జావా స్పేస్ ఎగ్జామ్, ఓకే, అంటే ఫైల్ నేమ్ అనమాట. ఎంటర్ కొట్టగానే హలో వరల్డ్ ప్రింట్ అయింది. సో ఈ విధంగా మనం ఒక ఏమన్నా ప్రోగ్రామ్ని రన్ చేయవచ్చు. సో ఇది మనం యూజింగ్ నోట్ ప్యాడ్ ద్వారా. ఓకే, సో నెక్స్ట్ కోడ్కి వెళ్ళిపోతే కనుక మనం సో మెయిన్ మెథడ్ ఏంటి, ఇది పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేది ఒక మెథడ్ అనమాట. ఈ మెథడ్ ఎందుకు పెట్టామంటే ద మెయిన్ మెథడ్ ఈజ్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. అంటే ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ దిస్ మెయిన్ మెథడ్. ఓకే, మెయిన్ మెథడ్ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రోగ్రామ్ అనేది, ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో అలాగే మనకి ఇవి తెలిసే ఉంటాయి ఆల్రెడీ. ఏదైతే డబుల్ కోట్స్లో పెడతామో మనకి అది ప్రింట్ అవుతుంది అనమాట. సో డబుల్ కోట్స్ లేకుండా మనం ప్రింట్ చేయాలంటే నెంబర్స్ ప్రింట్ చేయొచ్చు. సపోజ్ 56. సో సేవ్ చేసిన తర్వాత ఏదైతే కమెంట్ ప్రాంప్ట్ ఉందో దాన్ని వేసుకుని నాకు ఎటువంటి ఎర్రర్స్ లేవు. ఎంటర్ చేయగానే మనకి హలో వరల్డ్ 58 కూడా వచ్చినాయి. ఓకే, ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ 58కి మనం డబుల్ కోట్స్ పెట్టాం కదా, సో ఈ ప్రింట్ అనేది కూడా నెంబర్స్ కూడా తీసుకుంటుంది సేమ్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్. సో ఇక్కడ ప్రింట్ మనకి ప్రింట్ కూడా వాడచ్చా అనేది డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని పెట్టాను. హలో అని పెట్టాను. సో ప్రింట్కి ప్రింట్ ఎల్ఎన్కి తేడా ఏంటంటే ప్రింట్ అనేది వేరే, ప్రింట్ ఎల్ఎన్ అనే మీనింగ్ ఏంటంటే ప్రింట్ లైన్, ఆ యొక్క లైన్ని ఒక న్యూ లైన్లో ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రింట్ అనే మెథడ్ ఏంటి, ఓన్లీ కింద అనేది దాని కింద అనేది ప్రింట్ చేయదు, పక్కనే ప్రింట్ చేస్తుంది అనమాట.
సో మనం ఇక్కడ కూడా హలో హాయ్. సో దీన్ని సేవ్ చేసి ఇప్పుడు ఏ విధంగా అవుతుందో రక్షించుకో. సో ఈ రెండు ప్రింట్కి ప్రింట్ అవుతుందా లేదా, అదే ప్రింట్కి ప్రింట్ అనగానే తేడా ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం. సో నాకు ఎటువంటి ఎర్రర్స్ లేవు చూసారా. హలో వరల్డ్, ఇది మనం ముందుకున్నది. హలో హాయ్ వరల్డ్, హలో హాయ్ వరల్డ్. ఓకే. సో ఇక్కడ దీని తర్వాత మనకి ఎక్కడ ప్రింట్ అవ్వాలి, కింద ప్రింట్ అవ్వాలి, ఎందుకని ప్రింట్ లైన్ ఇచ్చాం కాబట్టి. సో ఇక్కడ మనం ప్రింట్ లైన్ పెట్టుకోవచ్చు, ప్రింట్ అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఎఫెక్ట్ ఉండదు కాబట్టి. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రింట్ లైన్ ఇచ్చామో అప్పుడు అది న్యూ లైన్ లో ప్రింట్ అయింది అనమాట. సో ఇది ఓకే. సో ప్రింట్ కి ప్రింట్ లైన్ కి డిఫరెన్స్ తెలిసింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకి కమెంట్స్. మనకి సింగిల్ లైన్ అండ్ డబల్ లైన్ అనమాట కమెంట్స్ అనేవి ఉంటాయి. సో సింగిల్ లైన్ కమెంట్స్ వచ్చేసి ఫార్వర్డ్ స్లాషెస్ ఉంటాయి కదా అవి. సో అందులో మనం ఏదైతే మీనింగ్ఫుల్, దీని కింద ఇది ఏమనుకుంటున్నాం, దిస్ ఈజ్ ఏ మెయిన్ మెథడ్ అని అంట. ఓకే. మనకి ఎండింగ్ ఏ ఉండవు ఇలా. ఎండింగ్ జావా ఎండింగ్ అనేది యాక్సెప్ట్ చేయదు అనమాట. ఎండింగ్ స్లాషెస్ అనేవి యాక్సెప్ట్ చేయదు. సో అలాగే మనం పక్కన కూడా పెట్టుకోవచ్చు. దిస్ ఈస్ మెయిన్ మెథడ్. కోడ్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట. ఓకే. అలాగే మల్టీ లైన్ వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ స్లాష్ 50 స్టార్ పెట్టి మళ్ళీ డౌన్ వచ్చిన తర్వాత సో ఇది మల్టీ లైన్ కామెంట్ అనమాట. దీని యొక్క సింబల్ వచ్చేసి మల్టీ లైన్ అనమాట. ఓకే. ఇది మనకి మల్టీ లైన్ కమెంట్ అనమాట. సో మనకి ఏమేమి ప్రింట్ అవ్వాలి ఇప్పుడు అంటే ఈ రెండు మాత్రమే ప్రింట్ అవ్వాలి, ప్రింట్ అవ్వదు. చూద్దాం. అంటే కమెంట్ మల్టీ లైన్ కమెంట్ పెట్టాం కాబట్టి అంటే ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు మనకి. సో ఎప్పుడైతే సింగిల్ పెట్టామో ఎటువంటి ఎఫెక్ట్ లేదు. అదే మల్టీ లైన్ కూడా వీటిని పెట్టకుండా వీళ్ళు పెట్టుంటే సో ఇది కూడా మనకి షో అవ్వదు, నాట్ ఎఫెక్ట్ ఫర్ ద కోడ్. సో అది చూద్దాం ఎలాగో. సో ఎటువంటి ఎర్రర్స్ నెక్స్ట్. సో హలో వరల్డ్ అండ్ 58 మాత్రమే వచ్చినాయి. ఓకే. ఇక్కడ కమెంట్ లో మల్టీ లైన్ కమెంట్ లో ఏది ఉందో అది ప్రింట్ అవ్వలేదు, అంటే ఎటువంటి ఎఫెక్ట్ జరగలేదు. అంటే మనం కోడ్కి పెట్టుకున్నాం కాబట్టి ఇలాగా మనకి హైడ్ అయిపోయింది. అదే మనకి హాయ్ హలో దేనికి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఒక సంథింగ్ 2 or more లైన్స్ కి మనం ఇలాగ ఈ టైప్ ఉండి ఉంటే వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు టాపిక్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో థ్యాంక్ యూ.